ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాను ఏం చెప్తున్నారంటే, ఈ అహంకారము ఎందుకు పనికిరాదు, ఈ అహంభావము ఎందుకు పనికిరాదు, ఈ పనికిరాని దాన్ని వదులుకో. ఆత్మ వైభవం సంపాదించటానికి, ఆత్మస్థితి పొందటానికి ఎందుకు పనికిరాని దాన్ని వదులుకో. నువ్వు పనికి వచ్చే వస్తువుల్ని పట్టుకోవడానికి పనికిరాని దాన్ని వదులుకో. అవి ఎందుకు పనికిరాదు. ఆ పనికొచ్చే వైభవం అంతా ఆ జ్ఞానము నీ హృదయంలో ఉంది. ఆ జ్ఞాన గంగ మీ హృదయంలో ఉంది. మీరు నదుల్లో స్నానాలు చేసి వస్తున్నారు, తీర్థాల్లో స్నానం చేసి వస్తున్నారు, కాశీ వెళ్ళి గంగలో మునిగి వస్తున్నారు. కానీ నిజమైన తీర్థము ఇదిగో ఇక్కడే ఉంది. నీ సహృదయమే, నీ సద్బుద్ధే నిజమైన తీర్థం. మనము గంగానదిలో స్నానం చేసి వస్తున్నాం, ఆ జలంలో స్నానం చేసి వస్తాం. నీ యొక్క సద్బుద్ధే నిజమైన జలం, నీ యొక్క సహృదయమే నిజమైన జలం. అందులో స్నానం చేయి. నిజమైన తీర్థం నీ హృదయంలోనే ఉంది. ఈ తీర్థం తర్వాతే ఆ తీర్థం. ఇక్కడ తీర్థం సంపాదించటానికి ఆ తీర్థంలో స్నానం, బయట కాదు తీర్థాలు. నిజమైన తీర్థం, నిజమైన ఆ జ్ఞాన గంగ నీ లోపలే ఉంది. ఆ జ్ఞాన గంగ నీ లోపలే ఉంది. ఆ స్థితి కొత్తగా పొందేది కాదు, నువ్వు అది అయి ఉన్నావు. నీ లోపల ఆ వైభవం నీకు ఉంది. దానికి ఏదో బయట వస్తువులు అర్పించుకోవటానికి కాదు. నేను దేహాన్ని అనే కర్తృత్వం అనే తలంపును దానం చేయటమే నిజమైన దానం. నువ్వు ఈశ్వరుడికి ఈ దానం చెయ్యవయ్యా. దేహము నేను అనే తలంపుని దానం చేయి. దేహము నేను అనే కర్తృత్వాన్ని దానం చేయి. కర్తృత్వ దానమే నిజమైన దానం. దీన్ని త్యాగం చేయగలిగితే, దేహాభిమానాన్ని, ఈ దేహబుద్ధిని గనక నువ్వు త్యాగం చేయగలిగితే, అంటే వ్యక్తి భావన నువ్వు త్యాగం చేయగలిగితే, నీకు నీ హృదయంలో ఉన్న వైభవం నీకు తెలుస్తుంది. ఆ యొక్క హృదయ స్థితిని నువ్వు పొందుతావు. ఆయనకి అర్పించుకో. నువ్వు ఏది ఈ వ్యక్తిభావం ఆ స్వామికి అర్పించుకో. అది ఆయనకి శరణాగతి చేస్తేనే దానికి అర్పించగలవు నువ్వు. ఈ వ్యక్తి భావన ఎలా పోతుంది అంటే, నీ లోపల ఉన్న అంతర్యామికి, ఈశ్వరుడికి, ఆ ప్రభువుకి, ఆ యజమానికి, నీ హృదయంలో ఉన్నటువంటి యజమానికి నువ్వు శరణాగతి చెందితే ఆ యొక్క వ్యక్తి భావనలోంచి నువ్వు విడుదల పొందగలవు. దాని నుంచి నీవు రిలీజ్ అవ్వగలవు. నువ్వు ప్రయత్నం ప్రారంభించావు అనుకో, ఆ యొక్క ఊగిసలాట ప్రారంభించావు అనుకో, ఆ వ్యక్తి భావనలోంచి, దేహాభిమానంలోంచి, ఆ శవబుద్ధిలోంచి, ఆ దేహబుద్ధిలోంచి విడుదల పొందటానికి భక్తి మార్గం ద్వారానో, ధ్యాన మార్గం ద్వారానో, జ్ఞాన మార్గం ద్వారానో, విచారణ మార్గం ద్వారానో ఆ తపన నీలో ప్రారంభమైంది అనుకో, ఆ సాధన ప్రారంభమైంది అనుకో, ఆ శవబుద్ధిలోంచి నీవు బయటకు వచ్చి శివబుద్ధిని పొందటానికి ఊగిసలాట ప్రారంభమైంది అనుకో, ఆ స్ట్రగుల్, ఆ పోరాటము ప్రారంభమైంది అనుకో, ఆ పరమాత్ముడు, ఆ ఈశ్వరుడు తన సహాయ సహకారములు పంపించటానికి ప్రారంభిస్తాడు. నీవు ఎప్పుడైతే నీ ప్రయత్నము ప్రాపర్గా చేయటం ప్రారంభించావో, నీ నిజమైన పోరాటము ఎప్పుడైతే ప్రారంభించావో, నీ లోపల నుంచి నిజమైన వేదన, సఫరింగ్ ఎప్పుడైతే వస్తుందో, ఆ లోపల ఉన్న ఈశ్వరుడు సోమరిగా ఉండకుండా ఆయన నీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, అర్జున, వీళ్ళందరినీ నువ్వు చంపుతావా? చేతులు ఆడించు. పని నేను చేస్తాను, గౌరవం నీది. పని నాది, గౌరవం నీది.
ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే ఎవరో పని చేస్తే ఆ గౌరవము మనం తీసుకుంటున్నాము. ఎవరో చేసిన పనిని వాడు చేశానని చెప్పడు, నేను చేశాను అని చెప్తాడు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే పని నేను చేస్తాను, గౌరవం నీకు ఇస్తాను. అర్జున, నువ్వు చేతులు ఆడించు, యుద్ధం చేస్తున్నట్లు నటించు, నిమిత్త మాత్రంగా బాణాలు విడిచిపెడుతున్నట్టు నటించు, నువ్వు అలా కనిపించు. ఈ భీష్ముణ్ణి, ఈ ద్రోణాచార్యుణ్ణి, ఈ కర్ణుణ్ణి, ఈ వీరుల్ని, ఈ మహావీరుల్ని నువ్వు చంపకముందే నేను చంపి పోగులు పెట్టి ఉంచా. నువ్వు ఒకవేళ యుద్ధం చేయకపోయినా వారు చచ్చిపోతారు. అలానే నువ్వు సాధన నిమిత్త మాత్రంగా చేయి. ముక్కులో గాలి పీల్చుకుంటావో, నువ్వు కొంత అరగంట సేపు ధ్యానం చేస్తావో, లేదంటే ఒక గంట సేపు వివేకంతో ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది శాశ్వతము, ఇది అశాశ్వతము, ఇలా జ్ఞాన మార్గంలో విచక్షణ ద్వారా ఇలా విభజన చేసుకుంటావో, నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు అనుకో, నువ్వు సిన్సియర్గా చేసినా లేకపోతే చేస్తున్నట్టు నటించినా ఆ వంక పెట్టుకొని నేను ఇంటర్ఫీర్ అవుతాను. ఆ నీ హృదయంలో ఉండి నీకు సహాయ సహకారాలు అందిస్తాను అని భగవాన్ చెప్తున్నారు ఇక్కడ. భగవాను మనకి రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే, మీరు ఫలానా దేవతలకి భక్తులుగా ఉండమని ఆయన చెప్పలేదు. మీరు ఏ దేవుణ్ణి ఉపాసించినా ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన ఒకటే చెప్తున్నారు, మీకు ఇష్టమైన మార్గంలో మీరు ప్రయాణం చేయండి. మీ శరీరము ఉండగానే ఈ శరీర రహిత స్థితిని, అహంభావ రహిత స్థితిని మీరు పొందండి. అహంభావ రహిత స్థితే ఆత్మజ్ఞానం. అది మీరు ప్రయత్నం చేసి కొంత ఎఫర్ట్ అవసరం, దానికోసం ప్రయత్నం చేయండి. మీకు శరీరము ఒకటి ఉంది, మనస్సు ఒకటి ఉంది. నీ లోపల ఆ ఉంది ఉంది అనుకుంటున్నాము, ఏదో ఒక డివైన్ స్పిరిట్ ఉంది, అది ఉన్నది, కానీ దానికి సంబంధించిన అనుభవం మీకు తెలియట్లేదు. దానికోసము మీరు దేహాన్ని, మనసుని మ్యాక్సిమం ఉపయోగించుకొని ఆ మరణం లేని వస్తువుని పొందండి. మీ శరీరానికి మరణం రాకముందే దాన్ని పొందండి. మీరు శరీరాన్ని ఉపయోగించుకోండి, మనస్సుని ఉపయోగించుకోండి, సత్పురుషుల్ని ఉపయోగించుకోండి, శాస్త్రాన్ని ఉపయోగించుకోండి, గురువు చెప్పిన వాక్యాన్ని ఉపయోగించుకోండి. మనము భౌతికంగా ఏదన్నా పని చేయాలనుకోండి, మనము అవసరమైతే చాలామందిని ఆశ్రయిస్తాం పని అవ్వటానికి. ఆ బ్రాహ్మీ స్థితిని మీ స్వరూపంగా పొందటానికి నీ దేహాన్ని ఉపయోగించుకో, నీ మనస్సుని ఉపయోగించుకో. నీ సమకాలికుల్లో ఎవరైనా సత్పురుషులు ఉంటే వారిని సందర్శించి వారిని ఉపయోగించుకో. గురువు చెప్పిన వాక్యాన్ని విశ్వసించు, గురువాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటానికి ప్రయత్నం చెయ్యి. భగవంతుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలని ఉపయోగించుకో. అన్ని అవకాశాలని ఉపయోగించి నీవు పొందవలసిన వస్తువుని నీవు పొందు. నువ్వు దేనికైతే వచ్చావో ఆ పని పూర్తి చేసుకో. నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో ఆ పని పూర్తి చేసుకో. అంతేగాని నాకు ధనం ఉంది, చదువు ఉంది, నాకు లోటు లేకుండా రోజు గడుస్తుంది, ఇలా కాలక్షేపం చేసి కూర్చోకు. భగవాన్ చెప్తున్నారు ఇక్కడ, నువ్వు ఏసీ గదిలో ఉన్నావు అనుకో, అక్కడ ఒక మంచం ఉంది అనుకో, తల కింద ఒక దిండు, కాళ్ళ కింద ఒక దిండు ఉందనుకో, పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వేసుంది, దోమతెర ఉంది, అన్ని సదుపాయాలు నీకు ఉన్నాయి. భగవంతుడు నీకు ఇచ్చిన అన్ని సదుపాయాలు, ఏసీ, సీలింగ్ ఫ్యాను, దోమతెర, దిండ్లు, పడుకుంటానికి పరుపు, కాళ్ళ కింద ఒక దిండు, తల కింద ఒక దిండు, ఇలా మీరు నిద్ర పట్టడానికి ఇవన్నీ మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటున్నారో అలాగే భగవంతుడిచ్చిన అన్ని అవకాశాలు, మీ చదువు, మీ ధనము, మీ వివేకము, మీ తెలివి, మీకున్న సత్పురుషులు, ఆ టైంలో మీ కాలంలో ఎవరైతే సత్పురుషులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించండి, వాళ్ళ అనుగ్రహాన్ని పొందండి. వాళ్ళు చెప్పిన వాక్యాన్ని శ్రవణం చేయండి. ఆ శ్రవణం చేసిన వాక్యాన్ని మననం చేయండి. మననం చేసిన దాన్ని ధ్యానం చేయండి. మీరు మననం చేసిన వస్తువే మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు మననం చేసిన వస్తువు మీకు సొంతమవుతుంది, కానీ విన్నంత మాత్రాన సొంతమవ్వదు.
అందుకే భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని భగవంతుణ్ణి స్మరించి తరించండి అంటున్నారు భగవాన్. ఒక భక్తుడు మాట్లాడుతూ, ఏమండి మీ దయ నా మీద కనపడటం లేదు అన్నాడు. మీ దయ అంటే మీ దయ ఏదో భగవాను ఆత్మ అంటున్నారు, దయ అంటున్నారు, ప్రేమ అంటున్నారు. మీ ప్రేమ నా మీద కనపడటం లేదు, మీ దయ నా మీద కనపడటం లేదు అని అడిగాడు ఒకడు. భగవాను వెంటనే అంటున్నారు ఇలా, నా దయ నీకు లేకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా దయ నిన్ను తీసుకువచ్చింది. నా దయ నీకు లేకపోతే ఇక్కడకు ఎందుకు వచ్చావయ్యా? నీ తెలివితేటలు దాన్ని బట్టి నువ్వు ఇక్కడికి రాలేదు. నా దయే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. అంటే ఏ దయ అయితే నిన్ను తీసుకువచ్చిందో ఆ దయ నువ్వు లేదు అంటున్నావు. నా అనుగ్రహమే, నా దయ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అన్న సంగతి నీకు తెలియటం లేదు. నీకు తెలిసి ఉంటే నువ్వు అలా అనవులే. అది జ్ఞాని యొక్క ప్రేమ. అక్కడ భగవాన్ తిట్టిపోయటం లేదు. నువ్వు తెలుసుంటే నువ్వు అలా ఎందుకు అంటావులే, తెలియకపోవటం వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీకు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు ఈశ్వరుడి దయ మీద, ఈశ్వరుడి ప్రేమ మీద, ఈశ్వరుడికి ఉన్న శక్తి మీద, శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు. గురువు అనేవాడు ఒక వ్యక్తి అని మనం అనుకుంటున్నాం. ఆ గురువు శక్తి లేకుండా ఉండడు. ఆ గురువు యొక్క శక్తి మీద, ఆ గురువు యొక్క వాక్యం మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నీకు అశాంతి ఉండదు, నీకు ఎటువంటి ఆందోళన ఉండదు, నీకు ఎటువంటి యాజిటేషన్ ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు మనస్సుని ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. మీకు మనస్సుని కదలమన్నా కదలకుండా ఉండే స్థితి వస్తుంది మీ మనసుకి. ఇప్పుడు మీరు ఆగమన్నా అది ఆగట్లేదు. ఒక స్థితి వస్తుంది, అంటే మీరు మనస్సుని కదలమన్నా అది కదలదు, ఆ స్థితి వస్తుంది. అది గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురువు యొక్క ప్రేమ వల్ల వస్తుంది. మనకు అనిపిస్తుంది భగవాను మన చెయ్యి వదిలేశారు అని, భగవాను మనల్ని మర్చిపోయారు అని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ మనస్సు చేష్టలు, మనస్సుకి సంబంధించినవి. మనకి మనస్సు ఉన్నప్పుడు ఇటువంటి చేష్టలు వస్తూ ఉంటాయి. భగవాన్ అంటే ఒక జ్ఞానము, ఒక వ్యక్తి కాదు. గురువు అంటే ఒక వ్యక్తి కాదు. గురువు అంటే ఒక జ్ఞానము, గురువు అంటే అనుగ్రహము, గురువు అంటే ఆత్మ. ఇదే ప్రశ్న భగవాన్ రమణ మహర్షిని ఒక అతను ఇట్ట అడుగుతాడు. గురువుతోటి సంబంధం, గురువు యొక్క శరీరం పతనం అయిన తర్వాత కూడా అనుబంధం కంటిన్యూ అవుతుందా లేదా అని అడిగాడు. భగవాన్ ఇలా చెప్తున్నారు, గురువు శరీరం అయితే అనుబంధం కంటిన్యూ అవ్వదు. గురువు శరీరం కాదు కదా. గురువు అంటే ఆత్మ, గురువు అంటే జ్ఞానము, గురువు అంటే దైవము, గురువు అంటే ప్రేమ, గురువు అంటే కాన్షియస్నెస్, గురువు అంటే చైతన్యము, గురువు అంటే ఉండటమే. గురువు అంటే లేకపోవటం కాదు. శరీరము ఉంటే ఉండి, శరీరము లేకపోతే వాడు ఉండను అనుకుంటే వాడు గురువే కాదు. గురువు చచ్చిపోయిన గురువు అంటూ ఎక్కడో ఉండడు. మృత చెందిన గురువు అంటూ ఒకడు ఉండడు. గురువు అంటే శరీరమే అంటే ఆ సంబంధం తెగిపోతుంది. గురువు అంటే ఉండటమే, గురువు అంటే ప్రేమే. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు అని అర్థం. కాబట్టి గురువుతోటి సంబంధము, గురువు ఆత్మే కాబట్టి గురువు యొక్క శరీరము లేకపోయినా ఆ సంబంధం, అనుబంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది మాటలకు అందదు, మనస్సుకి అందదు, అది ఇంద్రియాలకు అందదు. గురువు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, ఏ జ్ఞాన కెరటాల్లో ఉండి ఊగిసలాడుతున్నాడో, ఏ చైతన్య స్రవంతిలో ఊగిసలాడుతున్నాడో ఆ స్థితిని వాడికి, ఆ శిష్యుడికి, ఆ భక్తుడికి ఆ స్థితిని తీసుకొచ్చే వరకు వాడిని విడిచిపెట్టడు. వాడు ఏ శరీరంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా. అదే పులినోట్లో పడ్డ మాంసపు ముద్ద. పులినోట్లో పడ్డ మాంసపు ముక్కని బయటికి తీయగలమో కానీ
గురువు యొక్క అనుగ్రహంలో పడ్డవాణ్ణి వాడు విడిచిపెట్టబడడు, వాడు ఏనాటికైనా తరించబడతాడు. అటువంటిది గురువు అనుగ్రహము. గురువు అనుగ్రహము అత్యంత బలీయమైనది. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.